క్రాంతి కిరణ్ గారు, వెల్కమ్. అండ్ జియో నెంబర్ 96. ఇకపై దీని గురించి మనం తరచుగా బహుశా మాట్లాడుకుంటాం ఇటువంటి ప్లాట్ఫామ్స్, డిస్కషన్ ఫోరమ్స్ లో. మీకు అడిషనల్ గా మరికొంత బిల్టప్ స్పేస్ రాబోతుంది ప్రతి డెవలపర్ కి కూడా. 2000 చదరపు మీటర్లకు మించిన భూమిలో 40 అడుగుల రోడ్డు ఉంటే 3 ఫ్లోర్స్ అదనంగా వేసుకోవచ్చని, అలాగే 60 ఫీట్ రోడ్డు ఉంటే 4 అంతస్తులు అదనంగా కట్టుకోవచ్చని, 80 ఫీట్ అయితే 5 ఫ్లోర్స్ అని, ఇలా. సో మీకు అడిషనల్ స్పేస్ వస్తుంది కాబట్టి కట్టుకునేందుకు, అది ఇందాక జయదీప్ గారు అన్నట్లుగా బయర్స్ కి పాస్ ఆన్ చేసే అవకాశం ఉందా? దీనివల్ల ధరలు తగ్గుతాయా? హైదరాబాద్ నగరంలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు. ఆ, ఆ, ఈ ఫ్లోర్ స్పేస్ మీకు పెరుగుతోంది కాబట్టి రేట్స్ తగ్గే అవకాశం ఏదైనా ఉందా? సార్ ఇప్పుడు దే ఆర్ టూ కాంపోనెంట్స్ అండి. ఏ కన్స్ట్రక్షన్ చేయాలన్నా ల్యాండ్ కాంపోనెంట్ ఒకటి, కన్స్ట్రక్షన్ కాంపోనెంట్ ఒకటి, మార్కెటింగ్ కాంపోనెంట్ ఒకటి, అడ్మిన్ కాంపోనెంట్ ఒకటి. ల్యాండ్ అండ్ కన్స్ట్రక్షన్ ఆర్ ద మేజర్ కాంపోనెంట్స్. ల్యాండ్ కాంపోనెంట్ కాస్ట్, ఇఫ్ యు ఆర్ అలౌవింగ్ అడిషనల్ ఫ్లోర్స్, పర్చేజ్ ఆఫ్ ద టీడీఆర్ అనుకోని టీడీఆర్ పర్చేజ్ చేస్తే, ఇదివరకు 2 ఫ్లోర్లు అలవే చేసేది 40 ఫీట్ రోడ్డు మీద 3 ఫ్లోర్లు అలవ్ చేశారు. 60 ఫీట్ రోడ్డు మీద 2 ఫ్లోర్లు అలవ్ చేశాక 4 ఫ్లోర్స్ అడిషనల్ టీడీఆర్ ఫ్లోర్స్ వేసుకోవాలని ఛాన్స్ ఇచ్చింది. అట్లనే 80 ఫీట్ రోడ్డు మీద 5 ఫ్లోర్స్, 15 ఫ్లోర్స్ బిల్డింగ్ మీద ఇంకో 5 అంతస్తులు మనం టీడీఆర్ కొనుక్కొని పెట్టుకోవచ్చు, వాడుకోవచ్చు. దీంతో మీరు నోటీస్ చేస్తే జిహెచ్ఎంసీ హెచ్ఎండి ఏరియాలో 10% ఆఫ్ ద పర్మిషన్స్ మాత్రమే 100 ఫీట్ రోడ్స్ మీద వస్తాయి. 90% ఆఫ్ ద పర్మిషన్స్ మీకు లోపల ఇంటర్నల్ రోడ్స్ మీద వస్తాయి. ఈ ఇంటర్నల్ రోడ్స్ వాళ్ళు చాలా కోల్పోతున్నారు, వాళ్ళ ఉన్న ల్యాండ్స్ వాళ్ళు చాలా కోల్పోతున్నారు. దాంతో ల్యాండ్ కాస్ట్ కాంపోనెంట్ తగ్గుద్ది. 90% ఆఫ్ ద పర్మిషన్స్ లో మీకు ల్యాండ్ కాస్ట్ కాంపోనెంట్ తగ్గుద్ది. ఇట్ ఇస్ అప్ టు ద బిల్డర్ వెదర్ విల్ పాస్ ఇట్ ఆన్ టు ద కస్టమర్ ఆర్ నాట్ అనేది బిల్డర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బట్ డెఫినెట్ గా అంత ఏరియా అందరు తీసుకుంటున్నప్పుడు కాస్ట్ ఆఫ్ డెవలప్మెంట్ కొంచెం తగ్గే పరిస్థితి కనబడుతుంది. మీరు కడాయి నుంచి ఏమైనా గైడ్ లైన్స్ ఇవ్వచ్చు కదా? ఎలాగో ఇటువంటి వెసులుబాటు మనకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి, లెట్స్ టేక్ ఏ కాల్, లెట్స్ టేక్ ఏ డెసిషన్ కలెక్టివ్లీ టు రెడ్యూస్ ఏ పీస్ ఆఫ్ ప్రైస్, సో దట్ బయర్స్ కి అదొక ఇన్సెంటివ్ లాగా ఉంటుంది కదా. సార్ డెఫినెట్ గా రేషనలైజ్ అయిద్ది కానీ క్రెడా యాజ్ అన్ ఆర్గనైజేషన్ బిల్డర్ దగ్గరికి పోయి మీరు ప్రైస్ తగ్గియండి, మీరు ప్రైస్ పెంచండి అని చెప్పే పరిస్థితి ఉండదు. మేము ఒక ఆర్గనైజేషన్, మేము అందరు బిల్డర్ కోసం మేము మాట్లాడుతున్నాము. కానీ అట్ ది సేమ్ టైం ఆబ్వియస్ డిమాండ్ సప్లై బట్టి ఇక తప్పదంట, ప్రైస్ లో ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ కాల్ తీసుకోవాల్సింది. వీఆర్ ఎకనామిక్ మార్కెట్ సార్. డెఫినెట్ గా డిమాండ్ సప్లైని బట్టే ప్రైస్ డిటర్మైన్ అవుతుంది. ఓకే, అలాగే క్రాంతి గారు, 10 ఫ్లోర్స్ కి మించిన నిర్మాణాలకు సంబంధించి ఇప్పుడు ఒక మంచి, అంటే అడిషనల్ గా టీడీఆర్ 3% మ్యాండేటరీ చేశారు. ఇప్పుడు 10 to 20 ఫ్లోర్స్ అయితే 3% అన్నారు. 20 ఫ్లోర్స్ అండ్ అబోవ్ నిర్మాణాలకు సంబంధించి 5% టీడీఆర్ మ్యాండేటరీ అన్నారు. అంటే ఇప్పుడు ఈ టీడీఆర్ మ్యాండేటరీ అంటే ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ మ్యాండేటరీగా కొనాలి కాబట్టి మీరు ఆ మేరకు ప్రైస్ పెరిగే అవకాశం కూడా ఉంటుంది కదా. సో ఇందులో 2 విషయాలు అయినాయి సార్. యాక్చువల్లీ 4 weeks బ్యాక్ జియో 16 అని వచ్చింది. అందులో 10% మ్యాండేటరీగా 10 ఫ్లోర్స్ అబౌవ్ ఉండాలని వచ్చింది. వచ్చినప్పుడు మేమందరం బిల్డర్లము వి రిప్రజెంటెడ్ ఫ్రమ్ క్రెడాయి టు ద గవర్నమెంట్. వి సెడ్ దట్ సార్ 10% అనేది కాస్ట్ బాగా పెరిగిపోద్ది. వి అండర్స్టాండ్ డెవలప్మెంట్ కోసం మీరు టీడీఆర్ ఇస్తున్నారు, ల్యాండ్ కాస్ట్ కాంపోనెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అవసరం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ల్యాండ్ కాస్ట్ కాంపోనెంట్ ఉంటుంది, అక్కడ కన్స్ట్రక్షన్ కాంపోనెంట్ ఉంటుంది. కన్స్ట్రక్షన్ కాంపోనెంట్ కోసం మీరు అప్పు చేస్తారు, లోన్ తెస్తారు, అక్కడికి వెళ్ళి తీసుకొస్తారు. కానీ ల్యాండ్ కాస్ట్ కాంపోనెంట్ ని మీరు కాంపన్సేట్ చేయడం కోసం ఈ పని చేస్తున్నట్టు మాకు తెలుస్తుంది. కానీ బెటర్ వే టు కన్జ్యూమ్ టీడీఆర్ ఏంటంటే మీరు 10% ని జీరో చేయండి. కానీ అట్ ద సేమ్ టైం ఇంటర్నల్ రోడ్స్ కి మీరు 2 ఫ్లోర్స్ బదులు 5 ఫ్లోర్స్ ఇస్తే, 4 ఫ్లోర్స్ ఇస్తే మీకు చాలా డిమాండ్ టీడీఆర్ సప్లై కన్జ్యూమ్ అయిద్దని చెప్పినాం. ఆబ్వియస్ గా గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ కాల్. వాళ్ళు ఏం చేస్తున్నారంటే 10% మేము జీరో చేయమంటే వాళ్ళు 3%, 5% అని 2 స్లాబ్స్ క్రియేట్ చేసి వాళ్ళు జియో ఇవ్వడం జరిగింది. దీంతో కొద్దిగా డెఫినెట్ గా బిల్డర్ కి కాస్ట్ ఆఫ్ ల్యాండ్ కాంపోనెంట్ కొద్దిగా పెరుగుద్ది, కానీ ఆ 5 ఫ్లోర్స్ వల్ల చాలా రేషనలైజ్ అయింది. అగైన్ 90% ఆఫ్ ద ఏదైనా ఒక చిన్న క్యాల్కులేషన్ ఉందా? అంటే అలా 5 ఫ్లోర్స్ కి వెళ్ళటం వల్ల కొంత బెనిఫిట్ ఉంది, బట్ 5% టీడీఆర్ కొనడం వల్ల ఏమో కొంత బర్డెన్ ఉంది. ఈ రెండు కలిసి నెట్ ఎంత ఇంపాక్ట్ ఉండొచ్చు సార్? 5 ఫ్లోర్స్ వల్ల నిన్న మా బిల్డరే గ్రూప్ లో రాశారు, ఆ 5% వల్ల 40 ఫ్లోర్స్ బిల్డింగ్ మీరు కడితే మీకు ఒక 90 రూపీస్ to 100 రూపీస్ స్క్వేర్ ఫీట్ ఇంపాక్ట్ వచ్చే పరిస్థితి ఉంది.
5% ఆఫ్ పెరిగే అవకాశం టీడీఆర్ వల్ల. కానీ అట్లాగనే 40 ఫీట్ రోడ్డు మీద ఇంకో 2 ఫ్లోర్లు వేసుకునే పరిస్థితి వస్తే అదే టీడీఆర్ కాంపోనెంట్ ఒక 40 to 50 రూపీస్ నెట్ కాంపన్సేట్ అయ్యే పరిస్థితి ఉంది. కానీ ఇది వేరే బిల్డర్ 100 ఫీట్ రోడ్ బిల్డర్ కి కాస్ట్ కొంచెం పెరుగుతుంది, అట్లాగనే 64 ఫీట్ మీద ఉన్న బిల్డర్ కి కాస్ట్ కొంచెం తగ్గుతుంది.